హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి మడత కాజాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా జ్యూసీగా రావాలంటే ఒక్కసారి ఈ వీడియోని చూసేయండి. మీకు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనికోసం అయితే 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న మైదా పిండిలోనే చిటికెడంతా ఉప్పును కూడా వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని లేదా బేకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది ఉన్నా అది వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ని బాగా వేడి చేసి వేసేసుకోండి. అప్పుడే మనకి కాజాలు అనేది క్రిస్పీగా వస్తాయండి. ఇలా నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మనకి ఇలా ఉండ కట్టేస్తే రావాలి పిండి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మరి పిండి అనేది లూజ్గా ఉండకూడదండి, కొంచెం హార్డ్గానే ఉండాలి. చూడండి, ఇలా అయితే కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ఫ్లోర్ పైన మనం పొడి పిండిని చల్లేసుకొని మనకి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా అయితే మనం చపాతీ కర్రతో ఒత్తి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైనే మనం నెయ్యిని వేసేసుకోవాలండి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ని వేసుకోవచ్చు, కానీ ఆయిల్ని వేడి చేసి అందులో మైదాని కొంచెం కలిపి వేసుకోండి. అలా వేయడం వల్ల మనకి కాజాలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇలా నేనైతే నెయ్యిని మొత్తం చేసుకున్న చపాతీకి అప్లై చేసుకుంటున్నాను. ఇలా నెయ్యిని మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని కూడా కొంచెం చల్లుకోవాలండి. ఈ చపాతీ మొత్తం ఇలా మైదా పిండి చల్లుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చివర్ల నుంచి ఇలా మనం చుట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం చపాతీని మెల్లగా చుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఇలా మనం అంచుల్ని దగ్గరికి అనుకుంటూ ఇలా చపాతీని బాగా రోల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం చపాతీ అయిపోయేంత వరకు ఇలా రోల్ చేసేసుకోండి. చూడండి, నేనైతే ఇలా రోల్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం రోల్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ సైజులో అయితే మనం కట్ చేసేసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ కట్ చేసేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న కాజాలని వేలితో అయినా ఇలా ప్రెస్ చేసేసుకోవాలండి, లేదంటే చపాతీ కర్రతో అయినా ఇలా అన్ని కాజాలని ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి లేయర్స్ అనేవి కొంచెం దగ్గరికి అతుక్కున్నట్టు అయిపోతాయి. మనం ఆయిల్లో వేయగానే అవి విడిపోయి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నిటినీ మనం చపాతీ కర్రతో కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదండి. మామూలుగా హీట్ అయిన తర్వాత మనం ఇలా ముందుగా చేసి పెట్టుకున్న కాజాలని వేసేసుకోండి. ఆయిల్లో ఎంతవరకు అయితే కాజాలు పడతాయో అన్ని కాజాలను వేసేసుకోండి. ఆయిల్ మొత్తం ఫుల్గా హీట్ ఉండకూడదు, మోడరేట్గా హీట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కాజాలన్నిటినీ వేసేసుకొని మనం ఈ కాజాలని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం పైకి తేలేంత వరకు మనం మంటని పెంచకూడదు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. అప్పుడే కాజాలకి ఆయిల్ పట్టేసి బాగా క్రిస్పీగా వస్తాయి. లేదంటే పైన క్రిస్పీగా ఉంటుంది కానీ లోపల పిండి అనేది అలాగే ఉంటుంది. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మనం మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కాజాలని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. మనకు ఒక 2 నిమిషాల్లో అయితే వేగిపోతాయండి. ఫస్ట్ మనకి కలర్ రావడానికే టైం పడుతుంది. వన్స్ ఇలా కలర్ వచ్చాక తొందరగానే వేగిపోతాయి. మీరు ఈ కాజాలు వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. చూడండి, నేను అన్నీ తీద్దామంటే అస్సలు రావట్లేదు. ఇలా ఫ్రై చేసుకున్న కాజాలని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మిగతా కాజాలను కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా కాజాలు ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ కోసం 3/4 కప్పు వరకు షుగర్ని తీసేసుకోవాలి. మనం షుగర్ ఎంత తీసుకుంటున్నామో అదే కప్పుతో అయితే వాటర్ తీసుకోవాలండి. నేను 3/4 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. అదే కప్పుతో 3/4 కప్పు వరకు వాటర్ని కూడా తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మనం కలుపుతూ బాయిల్ చేసేసుకోండి. మనకి పాకం అనేది కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. మరి
పాకం రానవసరం లేదండి, కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. చూడండి మనకి షుగర్ సిరప్ అయితే కొంచెం థిక్గా వచ్చేస్తుంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలా చేయిపై వేసి మనం జిగురులా అనిపిస్తే మనకి షుగర్ పాకం అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి కొంచెం జిగురుగా అనిపిస్తుంది, పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాజాలను వేసేసుకోండి. మీరు షుగర్ సిరప్ కనుక చల్లారిపోయినట్టుంటే ఒక 2-3 నిమిషాలు షుగర్ సిరప్ని వేడి చేసేసుకోండి. అప్పుడే మనకి కాజాలు అనేది షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి, లేదంటే పీల్చుకోవండి. మీరు ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కాజాలను వేసేసుకోండి. లేదంటే షుగర్ సిరప్ వేడిగా ఉంటే పర్లేదు, అలానే డైరెక్ట్ వేసేసుకోండి. షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాల పాటు అయితే అలానే వదిలేయండి. మనకి కాజాలు అనేది సిరప్ని బాగా పీల్చుకుంటాయి. మనకి చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఈ కాజాలు చేసేటప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మనం పిండి కలిపేటప్పుడు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ కంపల్సరీ వేసుకోవాలండి. అలాగే చపాతీ ఒత్తుకున్న తర్వాత కూడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని మనం రోల్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా మనకి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కాజాలను వేసేసుకోండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ కాజా అనేది వచ్చేస్తుందండి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.